చూసారా ఫ్రెండ్స్, ఇదైతే 750 రూపాయలు చెప్తున్నారు జత వచ్చి. ఎంత ఇవ్వాలి? 700, 800. 1000 రూపాయలు తీసుకో, ఇంకెందుకు ఇవ్వలేదు. ఏం తీసుకొచ్చా బావా? రేట్ ఎక్కువ. జత 750, జత 750 అమ్మా. ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత పెట్టుకో. ఈ 3 అమ్ముకోలేండి. నీ మళ్ళీ వాళ్ళు అడుగుతుంటే ఇకుండా వచ్చాను నేను. నాకు ఎక్కువ వస్తుంది చేయను అమ్మ, నా చేయలో అసలు పని చేయవట్లేదు. ట్రైన్ 400, రేటు ఉండదు. 370 గ్యాస్. బాయ్ బాయ్. హాయ్ చెప్పావా? బాయ్. నిజం 750. 750. 2 చేపలు అయితే 750 చెప్పారు. ఎంత తీసుకొచ్చండి? మామూలుగా అయితే ఈ 2 కలిపి 4 కేజీలు ఉన్నాయి. ఎంత తీసుకొచ్చా ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎంత తీసుకున్నాను తర్వాత చెప్తా. ముందుగా ఇప్పుడు చేప చేసుకుందాం నీట్గా. పులుసు తీసుకుందాం, ముందు క్లీన్ చేసుకుందాం శుభ్రంగా. చూడండి, చేపలు చాలా పెద్ద చేపలు అండి. పట్టుకోలేకపోతున్నాము. 2 కేజీలు గ్యారంటీగా ఉంటుందండి చేప. లైవ్ ఫిష్ చూశారు కదా చేపలు. రాగండి అండి చేప వచ్చి 1 కేజీన్నర పైన ఉంటుంది. 2 కేజీలు ఉంటుంది. 2 కేజీలు ఉంటుంది. 2 కేజీలు ఉంటుంది చేప వచ్చి ఒకటి. అయితే 2 కేజీలు చేప వచ్చి ఉంటుంది ఒకటి. చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ నీట్గా ఉప్పేసి బాగా రుద్దుకోవాలండి. ఇదైతే 2 కేజీల పైన ఉంటుందండి ఈ చేప అయితే. అసలు ఎగట్లేదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంత తెల్లగా చేశానో చేపలని. చేపలు నీళ్ళు చేసామండి. చేపలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ముక్కలు కోసేసుకుందాం. ముక్కలు కట్ చేసుకుందామండి చేపలని. తీసుకు కదా, నీట్గా వచ్చింది చేపలు. కటింగ్ అయితే అయిపోయింది. నీట్గా కట్ చేసుకున్నాం చేసి శుభ్రంగా. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం నీట్గా. కట్టుకోవాలి 1-2 సార్లు శుభ్రంగా. ఇది ఆల్రెడీ 4 సార్లు కడిగానండి. చూసారా ముక్కలు ఎలా ఉన్నాయో. కల్లుప్పు ఉంది కదా, కల్లుప్పు వేసేసుకున్నాం. ఏదైనా తెమడలాగా ఉన్నా పోయిద్దండి. ఇలా కలుపుతా శుభ్రంగా ఇలా కలుపుతుంటే జిగురంతా పోతుందండి. జిగురుగా ఉన్నా పోయిద్ది. చూసారా, జిగురంతా పోతుంది, వచ్చేసింది బయటికి. బాగా కొడుకుంటే అంత బాగుంటుందండి. ఇంకోసారి కడిగితే కొద్దిపెద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత తెల్లగా చేశాను. ఇక చేపలు అయిపోయింది. దీనికైతే ఇదిగోండి జన, ఇదే కేజీ ఉంటుందండి. ఆ చేపలకి జన బాగా వచ్చిందండి. జన కూడా శుభ్రం చేసుకుందాం. చేపలు చాలా బాగా నీట్గా వచ్చినాయండి, చూశారు కదా. ముక్కలకి ముందుగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసుకుందామండి. ఒక గంట సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు కారం అనేది బాగా పట్టిద్ది అనమాట ముక్కలకి. అప్పుడు కల్లుప్పు, ఆయిల్,
ఇలా పట్టేసాం కదా, మూత పెట్టుకుని ఒక గంట పక్కన పెట్టేసుకున్నాం. అయితే మసాలాకి మనం వేగేసుకుంటామండి. ఇదిగోండి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కులు, లవంగా ఇవ్వండి, నువ్వులండి, తెల్ల నువ్వులు. ఈ ముందుగా మనం వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాం. పేస్ట్ అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చేసుకుందాం. ఇది కూడా పేస్ట్ చేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి చేపల పులుసు అనేసరికి. కొంచెం వీట్ ఎక్కాలండి. ఆయిల్ అయితే వీట్ ఎక్కిందండి. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి, బాగా వేగాలి ఇది. అయితే వేగిందండి మసాలా. పసుపు, కారం, కారం అందుట్లో వేసాం కదండి, సరిపోయిద్ది. కొంచెం ఉప్పు, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా వేసేసుకుందాం. మసాలా అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం.
మరగాలి. మరిగాక ముక్కలు వేసుకుందాం. అయితే మరిగిపోయిందండి బాగా పులుసు. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చూద్దాం ఎంతవరకు వచ్చిందో పులుసు. కాస్త పుచ్చుదాం, కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు ఇంకా దగ్గరికి రావాలండి. మనకు జన వచ్చింది కదండి. జన అయితే ఫుడ్లో మనం వేయలేదు, దీన్ని విడిగా వేసుకుంటున్నాం సపరేట్గా. దీంట్లో కూడా లైట్గా కొత్తిమీర వేసుకున్నాం. ఇంకా మా పిల్లలు ఏమన్నారంటే పులుసు వద్దు వేపమని చెప్పారండి, అందుకోసమనే సపరేట్గా వేపడా కారణం. ఇంకొంచెం వేగాలి. సార్ చూద్దామండి ఎందాక వచ్చిందో. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి పులుసు. అయిపోయిందండి, చూసారా చక్కగా ఉంది. ఇక ఆఫ్ చేసేస్తుందా. అసలు ఫ్రెండ్స్ వేడి వేడి చేపల పులుసు. చింతలేని చూడు ఏం ముక్క కావాలో అడిగి. నడుము ముక్క వేస్తాం. జన అయితే నేను ఇలా ఫ్రై చేశానండి. నేను పులుసులో అయితే వేయలేదు. మొన్న ఒకసారి పులుసులో వేసాను కదా, మా అమ్మాయి అయితే ఇలా విడిగా ఫ్రై చేయమంది, అందుకని ఫ్రై విడిగానే చేశాను. చాలా తెల్ల స్టార్ట్ చేసేయాలి. కాలిపోతుంది, వేడి వేడిగా ఉంది. వేడి వేడి ఉందా. వేడి వేడి అన్నం, వేడి వేడి చేప పులుసు, వేడి వేడి ఫ్రైయా. చేపల పులుసు మామూలుగా అయితే ఈరోజు పెడితే రేపు తింటే బాగుంటుంది అంటారు. కాకపోతే నాకేంటంటే వేడి వేడిగా తింటే ఇష్టం అండి బాగా. చల్లారితో తిన్న అసలు నేను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ముక్క కూడా తీసి చెప్పమ్మా. ముక్క కూడా చూసుకో, తల్లి ముళ్ళు ఉంటాయి, వేడుకొని కాపుతుంది చూడు. చింతలు కొంచెం కొంచెం తింటుంది ఏ వస్తువు సరే, అందుకే అలాగే చిన్నగా ఉంటుంది. ముక్కకు ఉప్పు కారం అయితే చాలా బాగా పట్టిందండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే మొత్తం ఎరగదీసేసింది. ముక్క తిన్నుండే పిండి పిండిగా అసలు చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.
ముక్క అయితే బాగా ఉడికింది, సూపర్ ఉంది. జన అయితే నేను ఇంత ముక్కలుగా పీసులు ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది ఇలా. మామూలుగా లేదండి, చాలా అంటే చాలా బాగుంది. జన ఎట్లా ఉందమ్మా జన? జన సూపర్ ఉంది. తిను. తినాలే తెచ్చితల్లే. మా చింతలు తినడంలో స్లో అండి, నిదానం తినిద్ది, చాలా టైం పడుతుంది మామూలుగా అయితే. ముక్క మాత్రం చాలా బాగుందండి, ఉప్పు కారం మాత్రం చాలా బాగా పట్టింది. జన కూడా సూపర్ ఉంది. ముక్క తిను. రూల్ చూసుకోతలే. చేప అయితే ఇంకా బాగుంది. మాటలైతే లేవండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సూపర్ ఉంది. మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మా చింతల కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. మామూలుగా తినమంటే అన్నం తిందండి, ఇప్పుడు తింటుంది. కానీ తల్లి తినేయాలి, స్పీడ్ తినాలి. కొంచెం పెద్ద మొత్తం తీసుకొద్దాలి. కానీ ఇలా తరం కూడా తరగలేదు అన్నం, ఇలా వేసిన అన్నం అట్లనే ఉంది. తింటున్నావు కానీ అన్నం తరగట్లా. నాకైతే బాగా నచ్చిందండి. అమ్మ చూడు ప్లేట్ ఖాళీ అయిపోయింది, అలాగే ఉంది ఇంకా. నేనైతే తలకాయ తింటాను, ఇందాక వేసుకుందాం అనుకున్నా. తినమ్మా, ముళ్ళు ఉండవు, పక్క ముక్క. ముక్క తెలుతుంది ముళ్ళు ఉండవు. తలకాయ చాలా కాలిపోతుందండి. నేను ఈ తలకాయ తినేసరికి అయితే చాలా లేట్ అయింది. మా వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.